ధ్యాయేదాజానుబాహుం హృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త భువనాధీశ్వరుడు, దేవాదిదేవుడు అయినటువంటి శ్రీయఃపతి కలియుగంలో భక్తుల్ని అనుగ్రహించడం కొరకై వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిగా అర్చావతారమూర్తిగా స్వయం వ్యక్తమై ఉన్నారు. అటువంటి స్వామి ఎక్కడ ఉంటే అదే వైకుంఠం. అందుకనే అంటారు పెద్దలు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగంలో వెంకటాచలంతో సమానమైనటువంటి మహిమాన్వితమైన క్షేత్రరాజం, శైలరాజం మరొకటి లేదు. అలాగే వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి ఆశ్రిత కల్పతరువు, భక్త పారిజాతమైనటువంటి స్వామితో సమానమైన దైవం కూడా మరొకరు లేరు. అటువంటి దేవదేవుని చూడటం, స్మరించడం, భావన చేయటం కూడా జన్మాంతరీయమైన పుణ్య విశేషం. మనకి ఈనాడు ఏదైనా స్వామి యొక్క స్మరణ కలిగింది, స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగింది, స్వామి యొక్క సేవాభాగ్యాన్ని సూచే అదృష్టం కలిగింది అంటే ఇది ఈనాడు చేసినటువంటి పుణ్యఫలం కాదు, ఎన్నో కొన్ని కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్య విశేషాన్ని వెచ్చిస్తే వచ్చిన అదృష్టంగా భావించాలి. అందుకనే పరమ తాత్పర్యంతో, భక్తి భావనతో, ముముక్షువు భావన కలిగి ఈ కళ్యాణోత్సవాన్ని, వైభవోత్సవాన్ని ఇవన్నీ కూడా చూచి స్వామిని సేవించాలి, తరించాలి. అలాగే ఈ కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ప్రారంభంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన చేస్తారు. నిర్విఘ్నంగా జరగాలంటే సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుని యొక్క ఆరాధన జరగాలి. తర్వాత కళ్యాణ వేదిక, పూజాద్రవ్యములు ఇవన్నీ కూడా పవిత్రం అవడం కొరకు స్వస్తి పుణ్యాహవాచన చేస్తారు. విశ్వక్షేణారాధనం కరిష్యే. ఓం ఆగ్నేయస్మాత్తుజామహే త్వా విశ్వేశదాత్తం శంభో వైరాజంతే సూతం దత్తాం ప్రవిశామి దీశో విబుధానామనాదిః యామేశస్తాం దండం దదాతు. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్షేణమావాహయామి, ఓం భువః శాంతమావాహయామి, ఓం సువహారమావాహయామి, ఓం భూర్భువస్సువామితమావాహయామి, తత్పత్ని సూత్రవతీమావాహయామి, వామే జయామావాహయామి, सूत्रवती जयसेत विश्वक्सेनाय नमः. आयामी आवाहयामी, ध्यायामी, ध्यानं समर्पयामी, आसनार्थम् अक्षतां समर्पयामी, आज्यं मर्घ्यम् आचमनीं समर्पयामी, धूपदीपार्थम् अक्षतां समर्पयामी, पुष्पाणि पूजयामी. विश्वक्सेनाय नमः, शांताय नमः, हराय नमः, अमिताय नमः, सूत्रवत्यै नमः, जयाय नमः, सूत्रवती जया सहित विश्वक्सेनाय नमः. गुडोपहारा निवेदयामि, ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु. अथ पुण्याहं करोमि, कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु. अस्तु प्रजापति प्रियन्तां प्रजापतिः. साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा हितयः. शुभानि वर्धन्तां शुभानि. साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा हितयः. शुभानि वर्धन्तां शुभानि. साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वा हितयः. शुभानि वर्धन्तां शुभानि. अतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः. इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य पागुं सुरे. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः. ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यते. तो व्रतानि पश्वसे इन्द्रस्य युज्यत्सका. तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः. दिवेव चक्षुराततं तद्विप्रासो पन्यवो च कृपाकं सस्यमिन्दते. विष्णोर्यत्परमं पदम् पुण्याहमस्तु, शिवमस्तु, आयुष्यमस्तु, आरोग्यमस्तु, अचलमैश्वर्यमस्तु, शिवं पक्षोस्तु, शिवानि नक्षत्राणि भवन्तु, शिवानि ऋतवत्सन्तु, सर्वकर्म समृद्धिरस्तु. वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः. आपोहिष्ठामयो भुवस्थान ऊर्जेतु दातना महेरणाय चक्षसे यो वस्यतमोरसस्तस्य भासे जनः कुसतीरेव मातरः तस्मारङ्गमावो आपोजने दाचनः.
పవమానసువర్జన పవిత్రేణ విచర్షిణి యపోతాస పునాతమా పునంతమాదేవ జనా పునంతమనవోధియ పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీజ్యతే అగ్నే క్రత్వా క్రతోగుమ్రను ఎత్తే పౌత్రమర్షిషి అగ్నే వితతమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునితి దేవ్యాగాత్ యస్యై బహిస్తనువో వీతపృష్టాః తయా మదంతత్ సదమాజ్యేషు పయగస్యామపతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాత ప్రాణేన శిరోమయో భూః జావా పృథివీ పైశాపయోభిః అతావరై యజ్ఞియే మా పునీతాం బృహద్భిస్తవితస్తుర్భిః వర్షిష్టైర్దేవమన్మభిః అగ్నై దక్షైః పునాహిమ येन देवा पुनता येनापो दिव्यं कचः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यप्पवमानीर्यो अद्येति ऋषभिः संवृतकं रसं सर्वगुं सपूतमस्नाति स्वदितं मातरिस्वना पवमानीर्यो अद्येति ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पवमाने स्वस्तियनीः सुदुगाहि पयस्वतीः ब्राह्मणेष्वमृतकं मितं पवमानेर्दिशन्तु नः इमं लोकमद अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समापृताः पवमानी स्वस्तियनीः सुदुगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणेष्वमृतकं मितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमा पुनातु सोमस्त्वच्यावरुणत्समीच्य यमो राजा प्रमणापि पुनातु मां जातवेदा मोर्जयन्त्वा पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे चञ्चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। प्राच्यां दिशि देवो ऋतुजो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीचायां दिशि गुहाः पशवो मार्जयन्तां उदीचायां मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयोपवस्थानमूर्जेतु दातना महेरणाय चक्षसे यो वस्यवतमरसस्तस्य भाजयतेनः उशतेरिव मातरः तस्मारङ्गमाववो यस्य क्षयाय जिन्वद आपो जनयदाचनः। विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यं मर्ग्यं माचिं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। नमामि भक्तवत्सलं कृपालशीलकोमलं भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदं निकामश्यामसुन्दरं भवाम्बुवार्धिमन्दरं ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనం. దేవాదిదేవుడు పరంధాముడు అయినటువంటి శ్రేయఃపతి వెంకటేశ్వర స్వామిగా వెలిసిన ఈ స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమై నిర్విఘ్నంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన జరిగి అంకురారోపణ జరగనున్నది. ఈ కార్యక్రమంలో ముందుగా జరిగినటువంటి విశ్వక్సేన పూజ గురించి 4 మాటలు ముచ్చరించుకుందాం. విశ్వక్సేనుని ప్రప్రథమంగా ఆరాధన చెయ్యాలి. ఏ శుభ కార్యక్రమం ఆరంభించినా ముందుగా విశ్వక్సేనుని యొక్క స్మరణ పూజ చాలా ఆవశ్యకతను పొంది ఉన్నాయి. ఈ విశ్వక్సేనుడు నారాయణమూర్తి యొక్క సమస్తమైన సైన్యమునకు అధ్యక్షుడు అయిన అనంతరం ఆయన్ని నిర్విఘ్నంగా ఈ కళ్యాణ క్రతువు వైభవపేతంగా జరగాలని చెప్పి ప్రార్థన చేస్తారు. అనంతరం పుణ్యాహం భవంతో బ్రువంతు, ఆ పుణ్యాహ వాచనలో సకల తీర్థాధిపతి అయినటువంటి వరుణుణ్ణి మకర వాహనంగా శ్వేతఛత్రధరుడుగా అనర్ఘమాల్య ఆభరణ భూషితుడుగా చక్కగా సాదరంగా మంత్రములతో ఆహ్వానించి ఆ కలశయందు పూజించినటువంటి వారి పవమానము మొదలుగా కలిగిన సూక్తముల చేత ఆ తీర్థజలములను అభిమంత్రించి అటువంటి పవిత్రకరములైనటువంటి తీర్థములను చక్కగా పూజాద్రవ్యములన్నిటి మీద అలాగే స్వామికి వినియోగించే అర్ఘ్యపాద్యాదులిచ్చే జలములందు కూడా ఈ పుణ్యాహవాచన జలాన్ని నిక్షిప్తం చేస్తారు. అనంతరం అంకురారోపణ విధి జరుగుతుంది. ఈ అంకురారోపణ
7 రోజులు ముందుగా చేయవచ్చు. ఆ సప్తరాత్రాత్ ప్రజాకామః, ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరిగేటప్పుడు అంకురారోపణ చేశారంటారు. అంటే కార్యక్రమం మొదలు పెట్టారు అని అర్థం. ఈ అంకురం అంటే మొలక అని అర్థం. సామాన్యంగా దేవతలందరూ కూడా ఓషధుల రూపంలో ఉంటారని, అటువంటి దేవతలని ఓషధీ రూపంలో ఆరాధన చేయటమే ఈ అంకురారోపణలో ఉన్న పరమార్థం. ఈ అంకురారోపణలో ఆ ఓషధులను తిలమాష ముద్గ సరషభ వ్రీహి యవ గోధూమ యావనాడు ప్రియంగ కుళుత్థ కోద్రవ చణక శ్యామాక నీవారాణాం చతుర్దశౌషధీనాం యథాసంభవం సంగృహ్య అని చెప్తారు. తిలలు, మాషములు, ముద్గములు, సరసభములు మొదలుగా కలిగిన ధాన్యములు, ధాన్య విశేషములు, శ్రేష్టములైనటువంటి ధాన్యములన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా సేకరించినటువంటి వారి యథాలభ్యం, అన్నీ సేకరించడం ఉత్తమ పక్షం. ఎంతవరకు దొరికితే అంతవరకు వాటిని చక్కగా గోక్షీరంతోనో గంగాజలంతోనో శుద్ధి చేసినటువంటి వారి అలాగే 5 పాలికలు ఉంచుతారు. ఆ పాలికల్లో ముందుగా పుట్టమట్టని, తర్వాత ఈ నవధాన్యాలను ఉంచుతారు. వాటి మీద మళ్ళీ తీర్థజలాన్ని ప్రోక్షిస్తారు చక్కగా మొలకలు రావడం కొరకు. వాటి మీద సమస్తమైన దేవతల్ని కూడా ఆవాహన చేసి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ రీతిగా అంకురారోపణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. అనంతరం నందు వధూవులకి కట్టనున్నటువంటి రక్షాబంధనం అర్చక స్వామి వారు పూజించి నిర్విఘ్నంగా జరిపించబోతున్నారు. మనం వీక్షించి తరిద్దాం. శేషాయ నమః. ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పాన్ని పూజయామి. శేషాయ నమః. నాగరాజాయ నమః. సహస్రశీర్షాయ నమః. అనంతాయ నమః. గుడోపహారాన్ని వేదయామి తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమితామశ్వినా భగ స్వస్తి దేవిదిర్నర్వణః స్వస్తి పూషా శిరో దదాతున స్వస్తి ధ్యావా పృథివేషు చేతన స్వస్తి ఏ వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తి ఏ స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అధ్య స్వస్తి ఏ వైశ్వానరో వస్రగ్ని స్వస్తి ఏ దేవా అవంతర్భవ స్వస్తి ఏ స్వస్తి నో రుద్రపాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నో దితే కృతి స్వస్తి పంధామంచరే మా సూర్య చంద్రమస వివ పునర్దదాగ్నత జానత సంఘమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనేమి మహద్భూతం వాయుసం దేవతానాం అసరగ్నమింద్రసకం సమత్సు బృహజ్య సౌనారు మివారు హేమ అం గోముచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయ మనషా చితార్క్షం ప్రేతపాణిశ్రణం ప్రపద్యే స్వస్తితం బాధే శుభేన్నోస్తు శుభగుం శుభం. ప్రలంబ బాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగచాపసాయకం ధరం త్రిలోకనాయకం దినేశ వంశమండనం మహేశ చాపఖండనం మునీంద్రచిత్తరంజనం సురారి బృందభంజనం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన ధారణ, దీన్నే కౌతక ధారణ అని కూడా అంటారు. ఈ రక్షాసూత్రములను ముందుగా చక్కగా శుద్ధి చేసినటువంటి వారి పసుపు చేత అలంకరించి ఆ రక్షాసూత్రముల మీద వాసుకుని, అనంతుణ్ణి, ఆదిశేషువుని మొదలుగా కలిగిన సర్పరాజులను ఆవాహన చేసి రక్షా సూక్తముల చేత చక్కగా అభిమంత్రించి ఆ రక్షాసూత్రములను తీసుకెళ్లి స్వామివారి యొక్క పాద సన్నిధిలో ఉంచి స్వామివారి యొక్క అనుమతి కోరి అర్ఘ్యపాద్యాదుల చేత స్వామివారిని సభక్తికంగా అర్చించి ముందుగా స్వామివారి యొక్క కుడి చేతికి జగత్తునంతటినీ కూడా రక్షించవలసింది. కళ్యాణ మహోత్సవంలో పెళ్లి కుమారుడుగా అలంకరింపబడిన ఓ స్వామి, నీవు ఈ సమస్తమైన బ్రహ్మాండాన్ని కూడా నీ భక్తుల్ని కాపాడవలసింది అని చెప్పి సాదరంగా మనసారా ప్రార్థిస్తూ స్వామివారి యొక్క కుడి చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు. అనంతరం ఉభయ దేవేరుల దగ్గరికి స్వామివారి యొక్క అనుమతితో ఆ రక్షాసూత్రం స్వామివారి యొక్క చేతికి తాకించి తీసుకొచ్చినటువంటి వారి అమ్మవార్లిద్దరికీ ముందుగా శ్రీదేవికి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా సమర్పించి అమ్మవారి యొక్క ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తారు అర్చక స్వాములు. అదే రీతిగా సమస్తమైనటువంటి జీవన ఆధారభూతురాలైనటువంటి ధరణీదేవి భూదేవి, ఆమెకు కూడా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చినటువంటి వారే సాదరంగా తర్వాత ఈ రక్షాసూత్రాన్ని భూదేవి యొక్క ఎడమ చేతికి ధరింపజేస్తారు. ఏదైనా ఒక శుభ కార్యక్రమం ఆరంభం చేసినప్పుడు ఆ దీక్ష ఆరంభంలో రక్షాసూత్రధారణ చాలా విశిష్టవంతమైనటువంటి. ఏదైనా ఒక యజ్ఞం కానీ, ఒక వివాహం కూడా ఒక యజ్ఞమే, చేయబోయే జీవనమంతా కూడా ఒక యజ్ఞమైతే ఆ జీవన యజ్ఞం నిర్వహించడానికి ఆధారభూతం ఒక వివాహ యజ్ఞం. అందుకోసమే వివాహంలో రక్షాబంధన ధారణ చేస్తారు. సమస్తమైన జగత్తుని రక్షించే పరమాత్మకు రక్షాబంధన దేనికంటే సమస్తమైన ప్రాణికోటని సాదరంగా అనుగ్రహించమని భావనతో, అంతేకాని ఆయనకి వేరే రక్షణ కల్పించేవారు ఉన్నారని కాదు.
మానవుల యొక్క అయితే ఆ రక్షాసూత్ర ప్రభావం చేత ఎటువంటి ఆటంకములు లేకుండా నిర్విఘ్నంగా జరగని మానవులకు కడతాం. సమస్తమైన బ్రహ్మాండాన్ని రక్షించమని స్వామివారికి కడతాం. అలాగే ఉభయదేవేలకి శ్రీధ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ. ఉభయదేవేలకి రక్షాసూత్రం ధరింపజేసిన తర్వాత భక్తులు అందరి పక్షాన ఈ కళ్యాణ క్రతువుని మహావైభవంగా శాస్త్రీయంగా సభక్తికంగా జరిపించడం కొరకు అధికారం కలగడం కొరకు అర్చక స్వామి వారు కూడా రక్షాసూత్రాన్ని ధరిస్తారు. రక్షాసూత్రాన్ని ధరించకుండా కళ్యాణ క్రతువు చేసే అవకాశం లేదు. వారు కూడా దీక్ష వహించాలి. అందుకోసమే ఈ కళ్యాణం అనే మహాక్రతువుని భక్తులు అందరి పక్షాన తాము స్వయంగా నిర్వహించడం కొరకు అధికారార్థమై వారు కూడా స్వామివారి యొక్క అనుగ్రహభూతమైన ఆ రక్షాసూత్రాన్ని కుడి చేతికి ధరించి తర్వాత అగ్నిప్రతిష్టాపన అనే మహోత్సవాన్ని జరిపించడం కోసం కార్యక్రమంలో నిమగ్నులై ఉంటారు అర్చక స్వామి. వృషేంద్రపురయేతునః స్వస్తిఖా భయంకరః శ్రీదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మి వృషేంద్రపురయేతునః స్వస్తిఖా భయంకరః భూదేవ్యై నమః. విష్ణుస్త్వాగుం రక్షతు చక్రవూర్ధ్వం ధనపూర్వకం శక్తిర్దక్షిణమపరంగదో ఉదీచీర్ణందకో అదత్తాధ్వాసురకిరంతరే స్వితరే శ్రాః విఘ్నాదీశో ప్రసాదాత్ ఇంద్రోభయాద్ దుఃఖాద్యమో వర్ణో విక్రమాత్ ఉభైరోర్దక్షయా శ్రీ సర్వాభ్యవనాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతు. ఆత్మరక్షాన్ గృహీత్వా రక్షాధారణ ముహూర్తో సుముహూర్తోతిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. नारायणस्य श्रीपते पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनीला समेत श्री श्रीनिवासस्वामिनः लोकक्षेमार्थ वैवाहिक महोत्सव कर्मांगम आघारं करिष्ये. एतोन्विन्द्रमिदज्ञालयं प्रोक्ष्य एतोन्विन्द्रं सवाम शुद्धं शुद्धेन साम्न शुद्धैर्किर्वृद्धां संशुद्धाशीर्वान् ममत्तु इन्द्र शुद्धो नागः शुद्ध शुद्धाभिरुतिः शुद्धोरयं निधारय शुद्धो मति सौम्यः इन्द्र शुद्धो नरयं शुद्धो रत्नानि दास्ये शुद्धो उत्तराणि जज्ञसे शुद्धो वाचं शिशासि मयि देवाद्रवणमाय जनतां मयि आशीर्वाद दैव्या होता रावणंत पूर्वेरिष्टाश्याम तनुवास मह्यम यजंतो मम्यानि हव्या कोति सत्या मनसो मे अस्तु यवो मानिगम गतमच्चनाकं विश्वे देवाच अजुवोचता मे देवी ईश्वरवीर कुणोत विश्वे देवास हेवेर इज्जम महास्मह प्रजया तनुभिर्मानदाम देशदे सोमराजन अग्निर्मन्यं प्रतिनदन पुरस्तात् ददब्दो गोपाय परिपालनत्वं प्रत्यं चोयन्तनिक्त हपनस्तमैशं चित्तं प्रपदाना विनेसित रेखा गायत्री प्रोक्ष्य बर्हि सप्तर्षिणावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवना चैत्रणीं गृहीत्वा मदितं लौकिकाग्निमाधाय घृतप्रतीकित घृतप्रज्वाल्य उपावरोहिताग्निस्तण्डिलमध्ये निधाय जलाक्षरा निधाय अग्नायाः विते गृणोन अभिदाते निहोता सच्चिबर्हिषि अगितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसौत अप्रसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषीमच्चुर्च वेनावः सपुत्न्या उपमस्य विश्वासेन मस्ते च विवः
ఓం భూః బ్రహ్మాణమావాహయామి ఓం భూః ప్రజాపతిమావాహయామి ఓం సోహ పితామహానావాహయామి ఓం భూర్భువస్వైర్నిగర్భనావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారైరభ్యర్చ్య సోమో దేనగుం సోమో అర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యమిదజ్జం పితృశ్రవణం యదదాతు తస్మై ఓం భూః సోమమావాహయామి ఓం భూః యజ్ఞాంగమావాహయామి ఓం సోహ ఇందుమావాహయామి ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారైరభ్యర్చ్య బ్రహ్మణ్య ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాగశ్వపుచ్చంతమానోస్తు సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకం తత్రేమం యజ్ఞమయజమానం చ దేహే ఓం ప్రోక్ష సోమం ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతా వర్ధయత్వం నాగశ్వపుచ్చంతమానోస్తు సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకం తత్రేమం యజ్ఞమయజమానం చ దేహే ఓం ప్రోక్ష పాత్రాదాద్రవమాదాయ పరశురసి పవిత్రస్వ వైష్ణవ్య దేవ సవితః पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिः कृष्णस्याग्रेष्टग्ने त्वा स्वाहा वेद्रेस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरे सुग्भ्यस्त स्वाहा दिवे त्वा देवेभ्यः विष्णोस्तुपोऽसि प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो चन्द्रमसि विष्णोस्तुपोऽसि पश्चिमे सौदत्तां विष्णोस्तुपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापि नारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मण्य प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते ब्रह्माण्डं त्वां वृणीमहे सोमं प्रोक्षिष्यामि ओं भूपते भुवनपते महतो भूतसपते सोमगुं राजानां व्यापो गृहीष्यामि सवोय नक्त कस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवते सोममावाहयामि औपासන यज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिजुष्टं निरूपामि अग्निजुष्टं निरूपामि सोमायुष्टं निरूपामि अग्निसोमाभ्यं जुष्टं निरूपामि इंद्रायुष्टं निरूपामि वसुभ्योजुष्टं निरूपामि मरुद्योजुष्टं निरूपामि रुद्रेभ्योजुष्टं निरूपामि अप उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्रायुष्टं निरूपामि वरुणायुष्टं निरूपामि आदित्येभ्योजुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णेजुष्टं निरूपामि कक्षायुष्टं निरूपामि कक्षदेवते सोमायुष्टं निरूपामि औपासनज्ञायुष्टं निरूपामि यज्ञ विश्वेभ्य देवेभ्यो जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि आज्यं तृप्यति श्रियामि चरुं तृप्यति श्रियामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्तोति त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा वाक्पतिस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरस्मिभिः स्वाहा तरसम्पूर्णा वा समितो गृहीत्वा मूलमाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षतान् आज्यां चरुपिः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निऋते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सप्तजिह्वाय नमः देवमुखाय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसौतः प्रसुव अयं चेद्मात्मा जातवेदस्ते निर्दत्स्व वर्धस्वोचे वर्धय च अस्मान् प्रजा पशुर्ब्रह्मवक्षसे अन्नाद्येन समेदय स्वाहा आकार मुहूर्तोस्तु मुहूर्तोस्तु वायुव्यादाग्नेयन्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा ब्रह्मणे स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यां स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्य देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा द्रव्याभिगार्याचरं चाङ्गृहीत्वा पुनरभिगार्य ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा
ఓం భూర్భువస్సు స్వాహ అగితే నమగ్గుస్తాః హనుమతే నమగ్గుస్తాః సరస్తే నమగ్గుస్తాః దేవసవితా ప్రాసావీః శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవకర్మాంగమాఘార మధ్యే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే అయితే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్తే నమన్యస్వ దేవసవిత ప్రసువ ఓం అతో దేవావంతనోతో విష్ణుర్విచక్రమే పృథివ్యా శబ్దామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిర్దయపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారేణ స్వాహ విష్ణు కర్మాణి పశ్యతే యతో వ్రతాని పస్పసే ఇంద్రచైజ్యసకా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివే వచక్షరాతతం స్వాహ తద్యప్రాసో పన్యవో జాగృవాగం సస్సమిందతే విష్ణోర్యత్ పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అగితే నమగ్గుస్తాః హనుమతే నమగ్గుస్తాః సరస్వతే నమగ్గుస్తాః దేవసవితా ప్రాసవీః సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వాద్విశీర్షకः త్రిపాత్ప్రసన్నవదనः సుఖాసీనः శుచిస్మితः స్వాహాం దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణహస్తైస్సు శక్తిమన్నం సృజం స్రువం తోమరం యజనం వామైర్ఘృతపాత్రం తుధారయన్ మేషారూఢం జటాబద్ధం గౌరవర్ణం మహోజసం ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చ సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేద్ధుదాశనం. పై రీతిగా అజ్ఞభట్టారకును ప్రార్థిస్తారు. సప్తహస్త అనగా 7 చేతులు ఉన్నట్టుగా, 2 శిరస్సులు ఉన్నట్టుగా, 3 పాదములు ఉన్నట్టుగా దీంట్లో ఈ స్తోత్రంలో మనకు కనిపిస్తోంది. ఈ వివాహ క్రతువులో ప్రధానాంశభూతమైనటువంటిది కన్యావీక్షణం. కన్యావీక్షణం అనగా చూపుల కలయిక. దీనికే సుముహూర్తం అని పేరు. కనుక కన్యావీక్షణం అనంతరం పెళ్లి కుమారుడిగా అలంకరించినటువంటి స్వామికి మధుపర్క సమర్పణం, మధుపర్కాది సుగంధ భరితములు శాస్త్రీయములైన పదార్థములను సమర్పించినటువంటి వారి, అలాగే మధుపర్క వస్త్రాలు అంటారు. ఈ మధుపర్క ద్రవ్యం ఇచ్చేటప్పుడే పట్టు వస్త్రాలు, పెళ్లి కుమారుడికి పట్టు వస్త్రాలు వివాహ క్రతువులో ఇవ్వడం సంప్రదాయం. అలాగే పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతా ప్రీణాతి. వస్త్రము అంటే సర్వదేవతా ప్రీతికరం. ఒక వస్త్రాన్ని భగవంతునికి లేదా భగవత్ప్రీతిగా ఒక భక్తునికో మనం సమర్పించామంటే తద్వారా సమస్తమైన దేవతలు ప్రీతి చెందుతారు అని శాస్త్రం చెప్తోంది, వేదం చెప్తోంది. వస్త్రంలో పడుగు పేకల వలె ఉన్నటువంటి దారములు స్త్రీ దేవతలకి పురుష దేవతలకి సంకేతంగా వేదం అభివర్ణించింది. కనుక ఒక వస్త్రాన్ని సమర్పించడం వలన దేవతలు అందరూ ప్రీతి చెందుతారు. అటువంటిది దేవదేవునికే వస్త్రాన్ని సమర్పిస్తే ఇంకా జన్మ చరితార్థం. అటువంటి సన్నివేశాన్ని చూడడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే స్వామివారికే కాకుండా స్వామివారికి ఉభయదేవి లేనటువంటి శ్రీదేవికి మరియు భూదేవికి కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు అర్చక స్వామివారి భక్తుల పక్షాన. ఈ వస్త్ర సమర్పణ అయిన తర్వాత కన్యాదానం అనేది జరుగుతుంది. కన్యను దానం చేస్తారు. ఇందుట్లో స్వామివారి యొక్క సొత్తు అమ్మవారు. కన్యను ఎవరికి దానం చేస్తున్నారు? ఇక్కడ స్వామివారు ప్రాణస్వరూపుడైతే ఆత్మస్వరూపం అమ్మవారు, బుద్ధిస్వరూపం ఇంకో అమ్మవారు. కనుక బుద్ధి ప్రాణము రెండు కూడా ఐక్యం చెందడమే, ప్రాణంతో కలవడమే, అంటే ఏకభావనతో స్వామిని ధ్యానం చేయటమే నిజమైన కళ్యాణోత్సవం. దానికి సుముహూర్తం అని పేరు. అలాగే ఈ కన్యాదానం చేసేటప్పుడు మహాదానేషు యజ్ఞాదో వ్రతాదిషు విశేషతః, ఏవైనా గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తాలు చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పమని శాస్త్రవచనం. మహాసంకల్పం చెప్పి ఏ దానం చేస్తారో, ఏ వ్రతం చేస్తారో అవన్నీ కూడా కోటి గుణితమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అని చెప్పి చెప్తోంది. మహాసంకల్పం అనగా సృష్టి మొదలుకొని నేటి వరకు ఈ భూమండలం ఎంతమంది చక్రవర్తులు పరిపాలించారు, ఎన్ని దిగ్గజాలు ఈ సమస్తమైన లోకాలని మోస్తున్నాయి. ఐరావత జష్టదిగ్గజ ప్రతిష్ఠితే అని చెప్తారు. ఐరావత వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకములనే 8 ఏనుగులు ఈ భూమండలాన్ని సమస్తమైన లోకాలని దిగ్గజాలు మోస్తున్నాయని చెప్తారు. అలాగే ఈ మహాసంకల్పంలో అనేకములైన నదులు, పర్వతాలు, కులపర్వతాలు, దేశములు, భాషలు, ఈ భూమండలం యొక్క పరిణామం, ప్రవర్తన, దాని యొక్క మొత్తం కొలత, చుట్టుకొలత, ఇవన్నీ కూడా దీని మీద ఉండే సప్తకుల పర్వతములు, ఇవన్నీ కూడా దీంట్లో అభివర్ణించబడింది. ఇవన్నీ వింటే చాలు పాపక్షయం అవుతుంది. మనం చేయబోయే పుణ్యం, చేసిన దర్శనం, ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యానికి హేతుభూతములవుతాయి. కనుక మహాసంకల్పం చెప్తారు. తర్వాత కన్యాదానం చేస్తారు. కన్యాదాన సమయంలో గోత్ర ప్రవరలు, గోత్రములు చెప్తారు. స్వామివారు భారద్వాజ గోత్రానికి సంబంధించిన వారని, భారద్వాజ గోత్రంలో 3 ఋషులు ఉంటారు. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ, భరద్వాజ గణం దీనికి పేరు.
అటువంటి గోత్ర సంజాతునికి ఆ స్వామివారిని అభివర్ణించారు అర్చక స్వామివారు. అలాగే కాశ్యప, ఆవత్సార, నైధ్రవ అనే 3 ఋషులతో కాశ్యప గోత్రంతో ధరణీదేవి, భార్గవ, చవన, ఆప్నవాన, ఔరవ, జామదజ్ఞ, పంచారుషేయ 5 ఋషులతో శ్రీవత్స గోత్రానికి సంబంధించినట్టుగా శ్రీదేవిని అభివర్ణించారు. అలాగే శ్రీదేవిని, భూదేవిని వాళ్ళ యొక్క గోత్ర ప్రవరులు, వాళ్ళ యొక్క కశ్యప మహర్షి యొక్క సంకల్పతనయగా చెప్తారు భూదేవిని, భృగో సంకల్పతనయ అని చెప్తారు శ్రీదేవిని. ఇలాగా శ్రీదేవిని, భూదేవిని, వారికి సంబంధించిన ప్రవరులు, వారికి సంబంధించిన గుణగణములు, విశేషములు, వారికి ఉండే లక్షణములు ఇవన్నీ కూడా చక్కగా అర్చక స్వామి వారు సమంత్రకంగా కీర్తించారు. అవన్నీ వినటం వలన మనకి చరితార్థమైనటువంటి పుణ్యం అశేషంగా లభిస్తుంది. అటువంటి గోత్ర ప్రవరులు మనం విని మహాసంకల్పం గురించి మనం విని సరిద్దాం. అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నిర్మ నిరుతి వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవనేక్షుసురాసర్పిత దిక్షేర శుద్ధోదకాఖ్యర్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శల్మల్ పుష్కరాక సప్తద్వీపై దీపితే మహేంద్రమలయ సక్షాశక్తి మద్రక్షో దింజ పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావత భద్రాచల కేతుకుమాల హిరణ్యక్రమణక కురు వర్షాఖ్య నవ వర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్ర గభస్తి పున్నాగ గంధర్వ వరుణ సౌమ్యవర్తాఖ్య నవకంఠానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజీర్ణ విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పురోదిగ్భాగే కృష్ణా కావేర్యణా మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్షఫల సిత్యర్థం త్రిగుణోకితగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యబలావ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనసూత్ర ప్రకారేణ మరియు చుక్త ప్రకారేణ ఏమాద్రి కన్యాదానఫల ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఇందిరారమణ గోవింద గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైగాంస భగవశాస్త్ర మార్గేణ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరత్వేప వ్యూహాంతర్యామి అర్చ అవతార సోమావస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రైకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః పర్వాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికటమకటమణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార స్వరూప భగవత ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారాస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరహార దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాభిశోభితాయ దివ్యపీతాంబరధరాయ నిజ అవతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచించాత్మిక నిత్యవ్వన స్వభావ లావణ్య తేజోమయ రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్రాయ శ్రవణా నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. సామద్రవణ చతుర్వేదాధ్యాయిని భార్గవచమనాప్నువాన్ ఔర్వేదల పంచారిషే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం
ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయో నిజాం శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం మృణీత్వమే దాస్యామి ఋగ్వజత్సామధర్వణ చతుర్వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైద్రవత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహు శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయో నిజాం భూదేవీ నామ్నీమిమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. శ్రీభూరమణ గోవింద గోవింద. కన్యాదాన ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీష్య. కన్యే మమాకర్తో భూయో కన్యే మే దేవపార్శ్వయో కన్యే మే సర్వతో భూయా స్వద్వాన్నాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంబరాః పంచభూతా సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదర్శ్యామి ప్రీణాతు కమలాపతిః. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్చామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. మహాసంకల్పం అనంతరం గోత్రప్రవరులు కన్యాదానం జరిగిన తర్వాత మాంగళ్య పూజ చేస్తున్నారు అర్చక స్వామి వారు. ఆ మాంగళ్య పూజలో మంగళసూత్రాలను ఆకాశగంగాది సమస్తమైనటువంటి పవిత్ర తీర్థాలతో చక్కగా శుద్ధి చేసి గంధపుష్పాక్షతల చేత అలంకరించి వాటిని స్వామివారి యొక్క పాద సన్నిధిలో ఉంచే సమంత్రికంగా మాంగళ్య దేవతను ఆవాహన చేసి ధ్యాన ఆవాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన స్నాన వస్త్ర ఉపవీత ధూపదీప నైవేద్యాది సమస్తమైన ఉపచారములతో చక్కగా భక్తిశ్రద్ధలుగా పూజించినటువంటి వారి ఆ మాంగళ్యములను తీసుకెళ్లి స్వామివారి యొక్క చేతి మీదుగా అమ్మవారి యొక్క కంఠసీమలో అలంకరించడం పరిపాటి. మాంగళ్యం భారతీయ ధర్మంలో వివాహ ఘట్టంలోనే చాలా ముఖ్యతరమైనటువంటిది. ఈ మాంగళ్యం చూస్తే చాలు సమస్తమైనటువంటి శుభాలు చేకూరుతాయి. మంగళసూత్రానికి సర్వమంగళాంబికయే ప్రధాన దేవతగా చెప్తుంది. అందుకనే మహాలక్ష్మిని సర్వమంగళాంబిక భావన చేస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీదేవి యొక్క కంఠసీములు అలంకరించేటప్పుడు లోకరక్షణ హేతవే అని చెప్తారు. లోకంలో ఒక సామాన్యంగా ఒక ధర్మం ఉంటుంది. ఏ పురుషుడైనా స్త్రీ యొక్క కంఠసీమలో మాంగళ్యాన్ని ధరింపజేసేప్పుడు చెప్పే మంత్రం మాంగళ్య తంతునానేనా మమ జీవన హేతున అని చెప్తాడు. నా యొక్క జీవనానికి హేతుభూతంగా నీ యొక్క కంఠసీమలో ఈ సూత్రాన్ని ధరింపజేస్తున్నాను అని చెప్తాడు. స్వామివారు అలా చెప్పట్లేదు, లోకరక్షణ హేతున అని చెప్తున్నారు. లోకాన్ని పరిరక్షణ చేసేందుకు సహధర్మచారిత్వాన్ని నీకు కూడా కల్పించడం కోసం నీ యొక్క కంఠసీమలో ఈ మాంగళ్యం అనే సూత్రాన్ని బంధిస్తున్నాను అని చెప్పి స్వామివారు చెప్తారన్నమాట. మరి భూదేవికో అంటే భూదేవి కూడా అంతే, జీవరక్షణ హేతవే అని చెప్తారు. భూమిని ఆశ్రయించగదా సమస్తమైన ప్రాణికోటి కూడా బతుకుతున్నాయి. భూమి లేనిదే మనం నిలబడలేం. భూమి లేనిదే సస్యశ్యామలం ఆహార పదార్థాలు ఏమీ లేవు. సమస్తమైన ప్రాణికోటి బతకటానికి తిరగటానికి మనుగడకు అంతటికీ ఆధారభూతం భూమి కనుక జీవరక్షణ హేతవే అని చెప్పి భూదేవికి ఈ మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. ఈ మాంగళ్యాన్ని చూస్తే చాలు సమస్తమైన శుభములు చేకూరుతాయి. ఈ మంగళసూత్రాలని భక్తి శ్రద్ధలుగా పూజిస్తారు. ఆ పూజను చూస్తే ఎవరు ఏ కోరికతో చూచారో వారి కోరికలన్నీ కూడా సత్యవంతమవుతాయి అని చెప్పి పెద్దల యొక్క నానుడి. మాంగళ్యం అంటేనే శుభముల యొక్క సమూహము అని అర్థం. మాంగళ్యానికి అధిష్టాత్రి కనుక ఆవిడ మాంగళ్య దేవత, మంగళదేవత. శ్రియం మంగళదేవతాం అని చెప్తారు. సమస్తమైన శుభాలకి సంపదలకి ఆనందానికి నిలవ ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమెను ప్రధానంగా దీంట్లో మంగళస్వరూపంగా మాంగళ్య దేవతగా ఆవాహన చేసి పూజ చేస్తారు. ఇదే మంగళసూత్రాన్ని లక్ష్మీదేవికి కడుతున్నారు మన అందరి పక్షాన స్వామివారు జగత్తును రక్షించడం కోసం. అదే మంగళసూత్రాన్ని సమస్తమైన భక్తుల యొక్క పరిరక్షణ కొరకై ఆధారభూతం సస్యశ్యామలంగా ఉండడం కోసం భూదేవి కూడా జీవరక్షణ హేతవే అనే మంత్రం చేత అమ్మవారి యొక్క కంఠసీమలో ఈ మాంగళ్యాన్ని ధరింపచేస్తున్నారు. స్త్రీ మాంగళ్యాన్ని భర్తకు మారుగా చూసి గౌరవించడం మనం చూస్తూ ఉంటాం లోకంలో.
మాంగళ్యం ఏ స్త్రీ యొక్క కంఠసీమలో ఉందో ఆ స్త్రీ సమస్తమైన సౌభాగ్యములతో విరాజిల్లుతోంది అని చెప్పి ఒక సంకేతం. ఆ సంకేతం చూస్తే లక్ష్మీదేవితో కూడి ఉన్నది. సౌభాగ్యం అంటే లక్ష్మీ స్వరూపమే కనుక ఆ స్త్రీ సమస్తమైన సంపదలతోనూ ఉన్నది అని చెప్తారు. కాదు అంతేకాదు, స్త్రీకి ఎన్ని ఆభరణములున్నా మంగళసూత్రం మొట్టమొదటి ఆభరణంగా కీర్తించారు. నిత్య పరమానంద సందోహ చిద్భువన పరమహరి కర కమల సంజాత మహావిష్ణువు చేత నిత్యము కూడా లక్ష్మీదేవి ఆనందంగా ఉండడం కొరకు స్వామి ప్రేమతో ఆమె యొక్క కంఠసీమలో కట్టారు. కరకమల దృఢబంధేన గ్రంథి కనకసూత్ర గ్రంథి నవమణి విరాజిత దివ్య జగన్మంగళాయమాన మహామంగళ సూత్ర ప్రథమాభరణం అంటారు. మంగళసూత్రానికి ప్రథమాభరణం అని పేరు. ఎన్ని ఆభరణాలున్నా కూడా అన్ని ఆభరణాలు అలంకారం కోసం పెట్టుకుంటారు, తర్వాత తీసివి పక్కన పెడుతూ ఉంటారు. కానీ మంగళసూత్రం మాత్రం కంఠం నుంచి ఏ స్త్రీ తొలగించదు. అటువంటి ప్రాముఖ్యతం ఒక్క ఈ ఆభరణ విశేషానికే ఉన్నది. కనుక ఇది జగన్మంగళాయమానం, జగత్తుకే సమస్తమైన సంపదల్ని, సుఖాల్ని, ఆనందాన్ని, సంపదల్ని కలగజేసేది. కనుక అటువంటి మంగళసూత్రాన్ని స్వామివారు స్వయంగా స్వామి యొక్క పాదముల నుంచి తీసుకొచ్చి అమ్మవారి యొక్క కంఠసీమలో అలంకరిస్తారు వీటిని. మాంగళ్యం తంతు నానేన జీవరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదస్యతాం భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్రనీలౌ ఉద్యన్నకాంశురుదస్తశశాంకభాసౌ శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. మంగళకరములైన స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ జగన్మంగళాయమానంగా స్వామివారి యొక్క అనుమతి మేరకు అమ్మవార్ల యొక్క కంఠసీమలో జరిగిన మాంగళ్యధారణ గురించి చూశాం. తర్వాత వివాహ క్రతువులో ప్రధానాంశభూతమైనటువంటిది లాజహోమం. ఈ లాజహోమంలో ఎన్నార్యుపబ్రూతే కుల్పాన్యాపపంతిక, ఈ స్త్రీ ఒక కోరిక కోరుతోంది. ఓ అజ్ఞభట్టారక, ఈ పేలములను నీకు కానుకగా ఇచ్చి ఈ లాజలను నా యొక్క భర్త చిరంజీవిగా ఉండాలని చెప్పి కోరిక కోరుతోంది అనే అర్థం కలిగినటువంటి మంత్రాలు, ఇంకా విశిష్టవంతములైనటువంటి భావం కలిగిన వేదమంత్రముల చేత చక్కగా వైఖానస గుహ్యసూత్ర ఆధారముగా ఈ హోమాలను చక్కగా నిర్వర్తిస్తారు. తర్వాత హోమంలో అప్పాలను నివేదన చేస్తారు. అపూపాలకి నివేదనలో కానీ పూజలో కానీ చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. అటువంటి అప్పాలను హోమం చేస్తారు. తర్వాత కొన్ని అప్పాలను స్వామివారికి నివేదన చేస్తారు. అగ్నిహోత్రంలో ఈ అప్పాలు హోమం చేయడం. తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అంటే చేసిన హోమం అంతా కూడా సమగ్రంగా సమర్థవంతంగా ఉండడం కొరకై చేసే హోమానికి పూర్ణాహుతి అని. అంతేకాదు పూర్ణమైనటువంటి ఆహుతి కనుక పూర్ణాహుతి అని. ఈ రెండు కూడా చాలా విశిష్టవంతమైనటువంటిది. పూర్ణాహుతి అనగా వివాహ క్రతువులో ఆరంభం నుంచి చివరి వరకు చేసిన హోమములన్నీ కూడా పరిసమాప్త అవట కొరకు ఏవైనా మంత్రలోపము కానీ, తంత్రలోపం కానీ, ద్రవ్యలోపం కానీ, శ్రద్ధాలోపం కానీ, భక్తిలోపం కానీ ఏవైనా జరిగి ఉంటే వాటికి అన్నిటికీ కూడా ప్రతినిధిగా వైష్ణవ హోమం అని చెప్పి చేస్తారు వైఖానస సూత్రంలో. అటువంటి అతోదేవానే మొదలుగా కలిగిన 5 మంత్రముల చేత చక్కగా వైష్ణవ హోమాన్ని నిర్వర్తించినటువంటి వారి ఈ చేసిన హోమములన్నీ కూడా పరిపుష్టమై సంపూర్ణమైన సమగ్రమైన ఫలాన్ని అనుగ్రహించాలి అని చెప్పి అజ్ఞభట్టారుకుని ప్రార్థన చేస్తూ అపూపములను గుడం, దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటిది బెల్లం గడ్డు కూడా ఇక్కడ పూర్ణాహుతిలో వేయటం గమనీయం. కనుక అటువంటి బెల్లం గడ్డను కూడా పూర్ణాహుతులు ఇక్కడ హోమం చేస్తారు. ఇక్షుఖండ సముద్భూతో గుడో మధు విరాజిత, చెరకు రసం నుంచి సముత్పన్నమైనది బెల్లం. చెరకు ప్రతి కణుపుకి ఏ రీతిగా అయితే రుచిని కలిగి ఉంటుందో అదే రీతిగా ప్రతి హోమంలో విశిష్టవంతమైన ఫలాన్ని మాకు అనుగ్రహించమని భావాన్ని కలిగించే రీతిగా చెరకుకు ప్రత్యామ్నాయం అన్నట్టుగా ఈ గుడఖండాన్ని సమగ్రమైన స్వరూపాన్ని పూర్ణాహుతిలో హోమం చేస్తారు. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని శాస్త్రం, ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆకాశం నుంచి వర్ష రూపంలో జాలువారిన వర్ష బిందువులన్నీ కూడా సముద్రాన్ని ఏ రీతిగా అయితే పొందుతున్నాయో ఆ రీతిగా ఏ భక్తునికి ఇష్టమైన రూపంలో ఏ దేవుని పూజించినా కూడా ఆ పుణ్యఫలం అంతా కూడా
సమస్తమైన దేవతలకి అధ్యక్షుడైన మహావిష్ణువుకే చెందుతుంది అని చెప్పి దీని యొక్క సారభూతం. ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయమనార్యపభ్రూతౌ అగ్నౌ లాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్సు స్వాహ ఐదే నమః గుస్తాః అనుమతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసావిః శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజి హోమాంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతికర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం కరిష్యే ఐదే నమః నిస్వ అనుమతే నమః నిస్వ సరస్తే నమః నిస్వ దేవసవిత అప్రసువ ఓం అతో దేవావంతనోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా శబ్దామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయణి స్వాహ విష్ణు కర్మాణి పశ్యతే వ్రతాని పస్పసే ఇంద్రచేజ్యసకా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షరా తతం స్వాహ తద్విప్రాచో పన్యవో జాగృవాగం సస్యమిందతే విష్ణోర్యత్పరం పదం స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శవ స్వాహ ఓం భుర్భువస్సు స్వాహ ఐతే నమః గుస్తాః అనుమతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసావిః శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం ఏతత్ కర్మ సమృత్యర్థం ఉపతిష్టాంతోమం ఘోష్యే ఐతే నమః నిస్వ అనుమతే నమః నిస్వ సరస్తే నమః నిస్వ దేవసవిత అప్రసువ యదచ్చ కర్మణోత్యరిచమెద్వాన్యూనమిహాకరం అగ్నిష్టచిట్టగుత్యద్వాన్ సర్వగం శిష్టగుం దూరతం కరోతు స్వాహ అగ్నియే శిష్టగుతే సూతౌతీనాం కామానాగం సమద్ధైత్రే స్వాహ అగ్నియే స్వాహ అగ్నిర్నాథాయ స్వాహ అగ్నిర్నపతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వాభ్య దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మయ స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహ యన్మాత్మానో నిందభూదగ్ని తత్పునరాహ జాతవేదవిచక్షణే స్వాహ పునరగ్నిక్షక్షణాత్ పునరింద్రో బృహస్పతి పునర్మస్వినాయం చక్షాదమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ దుష్కృత్యై స్వాహ ధౌరాజ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదో ఓషధీమహే స్వాహ సమిదసి తేజోసి तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्चर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिमे पाहि स्वाहा सप्तदग्ने समिते सप्तजिह्वा सप्तर्षि शब्दाम प्रियाणि सप्तहोत्र दात्वा यजन सप्तहणिकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा पृथ्वीभुक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्चे भुक्तः स्वाहा अग्निजर्न स्वाहा वेदिजर्न स्वाहा जुहोज्जर्न स्वाहा ओषधि वनस्पति गंधर्चे जर्न स्वाहा समक्तांबरीष विशाकृतेन समादित्ये समिन्द्रिः समिन्द्रेण विश्वे विद्देवेरङ्कां दिव्यं नभोगत स्वाहा पूर्णमावतु मनसा प्रजापते स्वाहा आज्यशेषम् इंद्राय जुहोमि स्वाहा
పూర్ణమావతి ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు అగ్నిస్తృప్యతు వేదిస్తృప్యతు జౌర్స్తృప్యతు పృథ్వీ స్తృప్యతు బ్రహ్మాజ్యాం సుప్యంతాం అయితే నమగ్గుస్తా హనుమతే నమగ్గుస్తా సరస్తే నమగ్గుస్తా దేవసవిత ప్రసావేః పవిత్రమసి పవిత్రం స్వాహ సదసత్య స్వాహ ప్రాచ్యాం దక్షిణాయాం ఉదీచ్యాయాం దపర్దిమపనయ ఉత్తర దపర్దిమపనయ ప్రాచ్యాం విష్ణు సదనమసి దక్షిణతో విష్ణు సదనమసి ఉత్తరతో ఉజుచంజనమసి విష్ణు సదనమసి పశ్చిమ సౌదత్తాం విష్ణు సదనమసి గ్రంథిం విసృజ్య అద్విప్రోక్ష్య ఆప్యాయంతామాపవోషదేవమృతాం ఉషతేంద్రదివం గచ్చతతో న పుష్టిమేరయ స్వాహ సుజ్యంతాం దేవసదనగం సుజ్యంతాం దేవసదనం భూతిస్మాతేతి భస్మమాలిప్య ఇది భగవాన్ ఊర్ధ్వాగ్రాన్మాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యస్సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చ త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే హస్తత్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతంచ వర్షిషే త్రయాయుషం ఆపోహిష్టామయో భువత్తాన ఊర్జతు దాతన మహేరణాయ చక్షసే యోగస్యోతమో రసస్తస్య భాజే మారంగమావో యక్షయాయ జిన్మద ఆపో జనే దాచనః ఓం చమేశ్వరస్య మే యజ్ఞోపచతే నమస్య యతే న్యూనం తస్మై ఉపగిరక్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా హోత్రహీనం వా పుష్పహీనం వా వషర్ధారం వా జ్ఞేయ భగవాన్ ప్రజ్వలితం ఓం నమః కాయేన వాచా మనసేంద్రియా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి బ్రహ్మణే నమః దాస్తాన్ ప్రతిష్టాపయామి గుడోపహార నివేదయామి అగ్నిపురుషాయ నమః ఆదిశేషం సమర్పయామి అగ్నిపురుషాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు తత్సద్బ్రహ్మార్పణమస్తు. ప్రసాదో నామ అనుగ్రహ. ప్రసాదం అంటే స్వామి యొక్క అనుగ్రహం ద్రవ్య రూపంలో ఉంటుంది. మరి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞ ప్రసాదం ఏమిటి అంటే యజ్ఞంలోంచి వచ్చిన భస్మకి యజ్ఞ ప్రసాదం అని పేరు. అందుకని హోమంలోంచి తీసినటువంటి ప్రసాదానికి రక్ష అని పేరిస్తారు. ఆ రక్షను ముందుగా స్వామివారికి ధరింపచేసి ప్రసాదాన్ని, తర్వాత స్వామివారికి అనుమతితో అమ్మవారికి ధరింపచేసి, తర్వాత అర్చక స్వామివారు ధరిస్తారు. తర్వాత వివాహ ఘట్టంలో వారణమాయరం గోదాదేవి స్వామికి అనుగ్రహానికి పాత్రురాలి రంగనాథుడు స్వయంగా దేవతలందరితోనూ కలిసి చతురంగ బలాలతో, అలాగే సమస్తమైన దేవతా పరివారంతో కలిసి వచ్చినటువంటి వాడే సమస్తమైన ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఈ గోదాదేవిని పాణిగ్రహణం చేసినట్టుగా కొన్ని కీర్తనలు ఆమె స్వప్నంలో కని ఆశువుగా కీర్తించింది. ఆ కలే నిజమైంది. అదే రీతిగా ఆ స్వప్న వృత్తాంతంలో ఆమె అప్రయత్నంగా గానం చేసిన ఆ కీర్తనలను తమిళంలో పాసురములుగా కీర్తిస్తూ మన అర్చక స్వామి వాళ్ళు 2 నారికేళ్ల సంపూర్ణ ఫలాలను అటు ఇటు దొల్లిస్తూ ఉంటారు. అంటే ఆ సంపదలను అటు ఇటు వెడుతున్నట్టుగా భావిస్తూ దొల్లిస్తారనమాట. దీనికి వారణమాయరం అని పేరు. తర్వాత మాలా పరివర్తనం, పుష్పమాలలు స్వామివారికి ధరించినటువంటి పుష్పమాలను ప్రసాద రూపంలో, అనుగ్రహ రూపంలో శ్రీదేవి, అలాగే శ్రీదేవి సభక్తికంగా సమర్పించిన పుష్పమాలను స్వామివారు, మళ్ళీ స్వామివారు ధరించినటువంటి పుష్పమాలను ప్రసాద రూపంలో, అనుగ్రహ రూపంలో భూదేవి ప్రేమ చిహ్నంగా ఈ పుష్పమాలను స్వామివారి యొక్క కంఠసీమలోనూ అలంకరింపజేయడం మనం చూస్తాం. ఇది చాలా విశేషమైనటువంటిది. అంటే స్వామివారికి అవ్యాజమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఈ మాలా పరివర్తనాన్ని చెప్పవచ్చు. ఉభయ దేవేరుల యొక్క అంతఃకరణం
ఈ మాలా సమర్పణంలో స్వామికి చెందింది అని మనం భావించవచ్చు. అనంతరం మాలా పరివర్తనం తర్వాత ఉభయ దేవేరులు కూడా స్వామికి ఇరుబ్రక్కలా చేరతారు. చూడముచ్చటగా ఉంటుంది ఆ సన్నివేశం. అటువంటి అమ్మవార్లతో కలిసినటువంటి స్వామిని ఏకపీఠం మీద చూడడం మన యొక్క అదృష్టం. తర్వాత భక్తులను అనుగ్రహించడం కోసం అక్షతారోపణ. వివాహ ఘట్టంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉత్సుకతో ఎదురు చూసే సన్నివేశం ఏంటంటే తలంబ్రాలు. అందుట్లో పూర్వకాలం మంచి ముత్యాలను పోసుకునేవారు, ఇప్పుడు అక్షతలు పోసుకుంటున్నారు. ఈ అక్షతలు స్వామివారి యొక్క శరీరం నుంచి జాలువారిన అక్షతలు స్వామివారి పాదముల నుంచి వచ్చినాయి కనుక అమ్మవారి యొక్క పాదముల నుంచి అవి మనం శిరస్సును ప్రసాదంగా ధరించినట్టయితే మనకి సమస్తమైన శుభములు చేకూరుతాయి. అటువంటి స్వామికి మనం నీరాజనం పాడుదాం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరదత్తాయ వెంకటేశాయ మంగళం.